Guys, it's time to eat. ఏదో తేడాగా ఉందండి. నాటకాడు వేడి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను మోమోస్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. గైస్, నేనైతే ఫస్ట్ ఇలా బీట్రూట్ని తురుముకొని ఇలా బీట్రూట్ వాటర్ చేసుకుంటున్నాను కలర్ రావడానికి. సో తర్వాత మైదా తీసుకోవాలి, తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దాంట్లో మీకు తగినంత. తర్వాత బీట్రూట్ వాటర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది ఫుల్ కలర్ రావడానికి వేసుకుంటున్నాను. మీరైతే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి నీట్గా. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి నీట్గా. చూడండి, ఇలా మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత నేనైతే చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే బాగా కడుక్కోవాలండి, నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే పసుపుతో వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు పీసెస్. నేనైతే మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే రుబ్బుకుంటున్నానండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా రావాలి. తర్వాత నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీరైతే నార్మల్ ఆనియన్స్ కూడా యూస్ చేయొచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూస్ చేయాలి. ఇక్కడైతే నేను ఆనియన్, టొమాటో, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. తర్వాత అయితే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత నీట్గా ఇలా కలుపుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. అన్నీ మీకు ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చండి. ఇలా నీట్గా కలుపుకోవాలి. తర్వాత మనం రుబ్బుకున్నాం కదండి చికెన్, అది వేసుకొని కలుపుకోవాలి. మీరైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నాను. తర్వాత నేనైతే ఇక్కడ చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి. ఇలా అవుతుంది. తర్వాత ఇలా నేను పెద్ద ఇది పెట్టుకున్నాను, దాంట్లో వాటర్ వేసుకోవాలి, వాటర్ మరిగించుకోవాలి. ఇలా నేను ఒకటి మోమోస్ పెట్టుకోవడానికి ఇది పెట్టుకున్నాను. ఇదైతే మీషోలో అవైలబుల్గా ఉంది. తర్వాత ఇలా మనం పూరీలు ఒత్తుకుంటాం కదండి, అలా ఆ సైజులో మనమైతే ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ సైజులో ఉంటే చాలు. మనమైతే సైడ్స్లో చిన్నగా ఒత్తుకోవాలి. తర్వాత దాంట్లో మనం చికెన్ స్టఫ్ చేసాం కదండి, అది వేసుకోవాలి. ఇలా సైడ్స్కి కొద్దిగా వాటర్ చేయాలి, ఎందుకంటే అది పిండి అంటారు కదండి, విడిపోకుండా ఇలా వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, అలా మెల్లిగా చేయాలి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎలా వస్తుందో చూద్దాము. చూడండి, ఇలా నీట్గా మొత్తం అలా చేసుకోవాలి.
చూడండి షేప్ నేనైతే ఇలా ఫస్ట్ టైం చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలసిపోయానండి చేసి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మోమోస్ స్టీమ్కి పెట్టి కొంచెం ఫ్రెష్ అవుదామని వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడైతే మోమోస్ అయిపోయాయి. టేస్ట్ చేసేద్దామా మోమోస్. ఫస్ట్ టైం ఎలా వచ్చిందో చూద్దాం. 20 మినిట్స్ ఇలా స్టీమ్ చేసుకోవాలి. చూడండి 20 మినిట్స్ తర్వాత ఎంత బాగా జ్యూసీగా స్మూత్గా ఎలా వచ్చాయో చూడండి. ఎంత బాగా వచ్చాయో చూడండి గైస్. నేనైతే ఫస్ట్ టైం చేశాను. ఇంత బాగా వస్తాయి అనుకోలేదు. చూసారు ఎంత బాగా జ్యూసీగా స్మూత్గా ఉన్నాయో. మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేయండి, పక్కా వస్తుంది. ఇప్పుడైతే మోమోస్ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఫస్ట్ టైం అసలు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటాయో. మీ ముందే రియాక్షన్ చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్ మా అమ్మ కూడా చూపిస్తాను. వాళ్ళకి రియాక్షన్ చూపిస్తాను. చూడండి గైస్, నేనైతే దానికి చట్నీ కూడా చేశాను కెచప్ లాగా. మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా గైస్, ఇట్స్ టైమ్ టు ఈట్. గైస్ లిటరల్లీ ఆసమ్. ఫస్ట్ టైం చేసిన ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. నిజంగా చాలా బాగా వచ్చింది. యూ మస్ట్ ఈట్. ఎంత బాగా వచ్చిందో తెలుసా గైస్, నిజంగా బాగుంది. కెచప్లో అయితే ఇంకా బాగుంది గైస్. అసలు సూపర్ స్పైసీ సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మా హస్బెండ్ మామ్ రియాక్షన్ కూడా చూపిస్తాను. టేస్ట్ ఇట్. చట్నీ ನಾಟಕ ಆಡಬೇಡಿ, ನಿಜ ಹೇಳಿ. ಎಲ್ಲ ಒಂದೇ ಸತಿಯಲ್ಲಿ ತಿನ್ನಬೇಕು ಅದು.